హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. మరి కాసేపట్లో దంచి కొట్టనున్న భారీ వర్షాలండి. సో ఈ 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ఇచ్చేసింది వాతావరణ శాఖ. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే భారీ వర్షాలు జనాలను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగుతున్నాయి. రోడ్లంట నీళ్లు మునుగుతున్నాయి. సో రోడ్ల నీట మునుగుతున్నాయండి రోడ్లన్నీ కూడా. దీనివల్ల నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. మోకాళ్ళ లోతుల్లో నీరు చేరుతున్నాయి. ఇక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఏకదాటిగా కురిసిన వర్షాల తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో అయితే ప్రస్తుతం వాతావరణం కూల్గా ఉంది. వర్షాలు పడటం లేదు, కానీ మరలా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఏపీకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలతో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందండి. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు అయితే మునుగుతున్నాయి. సో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం అయితే కొనసాగుతోందని, రుతుపవన ద్రోణి తూర్పు భాగం ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపిందండి. రానున్న 24 గంటల్లో కోస్తా, ఏపీ పలు చోట్ల, అలానే రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపలు వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ హెచ్చరించిందండి. ఇప్పటికే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జోరు వానలు మొదలయ్యాయి. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుందని, ఏపీలో 50% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపిందండి. సో ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరదల భయం నెలకొంది. రిజర్వాయర్లలోకి వరద నీరు చేరడంతో పాటు వేల ఎకరాల పంటలు నీట మునిగినట్లుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణలో కూడా వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెము, కొమరంభీం, ఆదిలాబాద్, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, నల్గొండ, భూపాలపల్లి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు భారీ వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు ఏపీ, ఇటు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ఈ మేరకు తెలియజేసింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న వెదర్ రిపోర్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో భారీ వర్షాలు అయితే మరి కాసేపట్లో దంచి కొట్టనున్న భారీ వర్షాలండి ఈ విధంగా.